అందరికీ నమస్కారం అండి. చాలామంది నన్ను పర్సనల్గా ఫోన్ చేసి మీరు పైన పాలకూర అవి మంచిగా పెంచుతున్నారు కదా, అవి చూపించవచ్చు కదా వీడియోగా తీసనేసి అంటున్నారు. అందుకని వీడియోతో మీ ముందుకు వచ్చాను. పాలకూర వేసానండి, మన టెర్రస్ మీద వేసాను. అన్నీ భలే వస్తున్నాయండి, చక్కగా బాగా పెరుగుతున్నాయి. చూసారా ఎంత బలంగా వచ్చిందో. గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఆకుకూరలతోనే స్టార్ట్ చేయాలండి, బాగా వస్తాయి అవి. ఇవి ఆకుకూరలు పెంచడానికి పెద్దగా స్థలం అక్కర్లేదండి, చిన్న చిన్న కుండీల్లో కూడా మంచిగా వస్తాయి. ఆకుకూరలు పెంచడం చాలా ఈజీ అండి, ఏమీ ఉండదండి. మనం తీసుకునే మట్టిని బట్టి ఆ మట్టిలో ఏం కలపాలి, ఎంతెంత కలపాలి అన్నది చూసుకుంటే సరిపోతుంది. మేమైతే ఎక్కువ పాలకూర వేసామండి, ఎందుకంటే నేను ఎక్కువ వంటల్లో పాలకూర వాడతాను. దోశలు వేసిన పాలకూర వేస్తాను, కిచిడి చేసిన పాలకూర వేస్తాను, అలాగే స్మూదీస్ కూడా పాలకూరతోనే చేస్తానండి. పాలకూర ఇగురు ఎక్కువ వండుతాను. గ్రో బ్యాగ్స్లో కూడా వేసామండి, చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి. మన చేతులతోనే మనము ఆకుకూరలు పండించుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండి, అలాగే డబ్బులు కూడా చాలా వరకు మనకు ఆదా అవుతాయి కదా. బయట పురుగు మందులు కొట్టిన ఆకుకూరలు తినడం కన్నా చిన్న ప్లేస్ ఉన్నా సరే అందులో ఈ ఆకుకూరలు వేసుకుని పెంచుకుందాం. ఇది ఎర్ర తోటకూర అండి, ఇది నేను పప్పులో వేస్తాను, అలాగే ఇగురు చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇలాగ కొంచెం పెద్దగా అయినాక ఆ కాడలతో నేను పులుసు చేస్తాను. ముదిరిపోయిన ఆకులను పడేయకుండా పచ్చడి చేస్తానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఏది చేసినా బాగుంటుందండి, ఎందుకంటే మన ఇంటి పంట కదండి, మందులు ఏమి వేయకుండా పెంచాము, అందుకే మనం ఎలా చేసుకున్నా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ వీడియో చూసి మాకు ప్లేస్ లేదని బాధపడకుండా చిన్న కుండీలో అయినా ఆకుకూరలు పెంచండి, ఆరోగ్యంగా ఉందాము, మన ఇంటి వారిని కూడా ఆరోగ్యంగా ఉంచుతాము. ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి.